ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఆర్థిక శాఖ నుండి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్న అప్డేట్ ఏంటంటే, పెన్షనర్లు ఎప్పటినుండో వేచి చూస్తున్న డిఆర్ అరియర్స్ లేదా బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. చాలా కాలంగా పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు ఎప్పుడు క్రెడిట్ అవుతాయని అధికారులను, బ్యాంకులను అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీలోపు అంటే ఈ నెలాఖరు నాటికే పెన్షనర్లు అందరి ఖాతాల్లోనూ ఈ బకాయిల సొమ్ము క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది పెన్షనర్ల కుటుంబాల్లో నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఈ నిధుల సర్దుబాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ లేదా సెక్యూరిటీల వేలంలో పాల్గొని సుమారు 4,600 కోట్ల భారీ రుణాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఈ అప్పు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఏప్రిల్ నెల పెన్షన్లను ఎటువంటి ఆటంకం లేకుండా సకాలంలో చెల్లించడం. ఈ నిధులు అందగానే ట్రెజరీల ద్వారా బిల్లులు క్లియరెన్స్ వేగవంతం అవుతుంది. తద్వారా మీ పెన్షన్ మరియు బకాయిలు మీ బ్యాంకు అకౌంట్లోకి నేరుగా జమ అవుతాయి. అలాగే మరొక అద్భుతమైన అప్డేట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రంలో సుమారు 1,00,00,000 మందికి పైగా పెన్షనర్లు ఈ సంవత్సరం తమ జీవిత ధృవీకరణ పత్రాలను డిజిటల్ పద్ధతిలో సమర్పించి రికార్డు సృష్టించారు. గతంలో పెన్షనర్లు తమ బ్రతుకు ధృవీకరణ కోసం నేరుగా బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ మరియు బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావడంతో ఇంటి వద్ద నుండే తమ సర్టిఫికెట్లను సమర్పించారు. ఈ విషయంలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ స్పందిస్తూ ఇకపై పెన్షనర్లకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సేవలను డిజిటల్ విధానంలోనే అత్యంత వేగంగా అందిస్తామని హామీ ఇచ్చింది. అంటే భవిష్యత్తులో పెన్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయని దీని సారాంశం. మొత్తానికి చూస్తే అటు ఆర్థికంగా డిఆర్ అరియర్లు రావడం, ఇటు సేవలు డిజిటల్ మయం కావడం అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఒక గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో మీకు ఉన్న ఏకైక ఆర్థిక భరోసా. కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాల వల్ల మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.